టీవీ9 న్యూస్కు స్వాగతం. నేను మీ గంగారాం అలియాస్ ఆంజనేయులు. కొమరంభీం జిల్లా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలోని అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి సిర్పూర్ పేపర్ మిల్. ఈ పేపర్ మిల్లు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నిర్మించబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అప్పటి కాలంలో నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం కల్పిస్తున్న ఉద్దేశంతో ఈ సిర్పూర్ కాగజ్ నగర్లో ఈ యొక్క పేపర్ మిల్లు నిర్మించడం జరిగింది. ఈ పేపర్ మిల్లులో స్థానికులు పనిచేస్తే వాళ్ళకు కొంత ఉపాధి కలుగుతుంది. అయితే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బయటికి వెళ్లకుండా ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు ఉపాధి కల్పనగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అందరూ ఆశపడుతున్నారు. ఇట్లాంటి ఆశపడుతున్న సమయంలో కంపెనీ బంద్ అయ్యి 2018 పునఃప్రారంభం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జేకే యజమాన్యం ఏదైతే ఉందో ఆ యజమాన్యము స్థానికులను కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒక వర్గాలను తీసుకొచ్చేసి ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వర్క్ పనిచేయడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అలా పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళ కొంతమంది తీసేయడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగులు కూడా చాలా మంది ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వీరందరికీ అవకాశం ఇస్తే ఇక్కడ ఉపాధి జరుగుతుంది, ఉపాధి కల్పించబడుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసేసి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి యజమాన్యము ఇక్కడి వారిని అణగతొక్కుతూ, ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని అణగతొక్కుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ అమౌంట్కి వస్తుందని చెప్పేసి తీసుకొచ్చేసి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనం ఇస్తూ స్థానికంగా ఉన్న వారికి తక్కువ వేతనం ఇస్తూ వీరిని అందరినీ కూడా మా యొక్క సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్మికులను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కానివ్వండి అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క జేకే సంస్థ. ఈ యొక్క పేపర్ మిల్ నడుపుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ కార్మికుల హక్కులను కూడా కొంత తీసేస్తున్నారు, ఏకాధిపత్యాన్ని నిర్వహిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ 2018 నుంచి పునఃప్రారంభం జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి కార్మిక సంఘాలు నిర్మించకపోవడం దురదృష్టమని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఇప్పుడు తక్షణమే యజమాన్యం స్పందించేసి ఈ యొక్క కార్మిక యొక్క ఏదైతే యూనియన్ ద్వారా ఎలక్షన్ నిర్వహించి ఆ యొక్క కార్మికులకు న్యాయం జరిగేలా ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటికి మాకు మేమే వాటి యొక్క వ్యక్తపరచుకునేలాగా మేము పోరాటం చేసే విధంగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ యొక్క కార్మిక ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు అంటున్నారు. అసలు ఇంకా సంథింగ్ ఏదైనా ఆవేదన ఉన్నట్లయితే ఏ ఆవేదన ఉందో వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. 2018లో ఎస్పీఎం పేపర్ మిల్ పునః ప్రారంభమైనప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో కార్మికుల్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దాదాపు 200 మందిని కూడా బయటనే ఉంచారు, విధుల్లోకి తీసుకోలే. ఈ ఏదైతే ఎస్పీఎం జేకే యాజమాన్యం ఏదైతే ఉందో బయటి ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి చాలామందిని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎక్కువ వేతనాలు ఇస్తూ స్థానికంగా ఉన్న పర్మనెంట్ కార్మికులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు చాలా ఇబ్బందికి హరాస్మెంట్కి గురి చేస్తుంది. ప్రశ్నిస్తే సస్పెండ్లు, డిపార్ట్ చేంజ్ చేస్తూ షోకాజ్ నోటీస్తూ బెదిరిస్తుంది. ఇక్కడ కార్మిక చట్టాలను ఉల్లంఘన జరుగుతుంది. మాకు కార్మిక హక్కులు సాధించుకోవాలి, కార్మికులకు రక్షణ కలగాలంటే కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కూడా స్థానికంగా చూస్తే కొంతవరకు నాయకులు కూడా చూసినట్టు ప్రవర్తిస్తున్నారని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కార్మికులకు ఎవరితోని కూడా రాజకీయ నాయకులకు శత్రుత్వం లేదు, కానీ మా పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే అంశం పర్టికులర్గా అందరికీ అర్థమవుతుంది. ఈ ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల తర్వాత గెలిచినప్పటికీ హరీష్ బాబు గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం, ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. కానీ ఈ నాయకులు ఎవరు కూడా ఎస్పీఎంలోకి రావడం లేదు, కార్మిక సమస్యల కోసం ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు అని మేము మనస్ఫూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మాకు ఇప్పటికైనా మా కార్మికుల మీద దయతలిచి మా కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్పీఎం కార్మికుల తరపు నుంచి మరొకసారి ఎమ్మెల్యే గారికి మేము నమస్కారం తెలుపుతున్నాను. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఉన్నారని మేము ఎంతో ధైర్యంగా ముందుకు పోవడం జరిగింది. మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు గెలిస్తే మా కార్మికులకు న్యాయం జరుగుతుంది. మా అనుకున్న నాయకుడు గెలిచిండు, పాతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంతో బాధ పెట్టిండు. అలాంటి నాయకుని పక్క జరిపి మీకు ఫుల్ మెజార్టీతో గెలిపించుకొని మేము మాకు ఒక
దేవుడు లాంటి ఎమ్మెల్యే గారు దొరికాడు, మన కార్మికులకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పటి వరకు కంపెనీ గేట్ తరపు కూడా వచ్చి మీరు చూసిన పాపన పోలేదు. మీరు త్వరలో మా అందు దయతలిచి మా మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే మీరు వచ్చి మాకు అందరు కార్మికుల పక్షాన నిలబడి పోరాడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని నేను ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అయ్యా ఎమ్మెల్సీ గారు, మీ ప్రభుత్వం ఉంది, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే మీ ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటి వరకు లేబర్ మినిస్టర్ని కూడా మీరు నిర్మించక, లేబర్ కమిషనర్ అక్కడ డ్యూటీలో ఉంచగా ఇన్ఛార్జిగా ఉన్నారు, డీసీఎల్ గారు లేడు అని మమ్మల్ని ఆదిలాబాద్ చుట్టూ వరంగల్ చుట్టూ తిప్పడమే తప్ప ఏ రోజు కూడా మీరు ముందుకు వచ్చి మాకు న్యాయం చేయడం జరగలేదు. అందుకోసము ఎమ్మెల్సీ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు లేబర్ మినిస్టర్తో మాట్లాడి త్వరలో లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి త్వరలో ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు జరగాలని మీరు చొరవ తీసుకొని ముందుకు నడిపించాలని మేము కోరుతున్నాం. ఈ కార్మికుల తరపు నుంచి దయదలిచి ఇంకోసారి మీకు మనం ప్రాధాయపడుతున్నాం. అయ్యా మీరు ఓట్లప్పుడు మాత్రమే వచ్చి నాయకులారా, కార్మికులారా మీకు మేము అండగా ఉంటాం, మీకు ఎలాంటి బాధ కలిగినా మేము ముందుకుంటామని వచ్చి అప్పుడు మాకు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాలని తుంగలో దొక్కి మీరు పక్కదారి పడుతున్నారు. ఇది సరైన న్యాయం కాదు. మీరు మా అందు దయదలిచి తొందరగా గుర్తింపు ఎన్నికలు జరగాలని మేము కోరుతున్నాం. యూనియన్లు కావాలంతే. యూనియన్లు వచ్చి ఎలక్షన్ అయితే అప్పుడు ఎవరైనా కార్మికులు సీదా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మేనేజ్మెంట్ పని మేనేజ్మెంట్ చేస్తుంది, కార్మికుల పని కార్మికులు చేసుకుంటారు. దేనికైనా మనకు ఇప్పుడు ఇది వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే 2014 నుండి 18 వరకు కంపెనీ బంద్ అయింది. అప్పుడు అయిన ఎలక్షను ఇప్పటివరకు ఎలక్షన్ మళ్ళీ 18 చాలా తర్వాత ఎలక్షనే కాలేదు. అసలు ఎలక్షన్ ఎందుకైతే లేవు? ఒకసారి కార్మికుల గురించి మాట్లాడే నాయకుడు కావాలి. మా నాయకుని దగ్గరికి పోయి అడిగితే ఏదో సాకులు చెప్తారు. మరి అది ఎందుకైతుంది అన్నది ఒకసారి మనం మళ్ళీ ఒకసారి కార్మికులందరం కూర్చొని ఆలోచిస్తే బాగుంటుంది. ఈ 10 మంది కమిటీ అన్నది ఆ కమిటీ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. అసలు కమిటీ ఏం చేస్తుంది, ఏమి అగ్రిమెంట్ చేసింది, దాని గురించి మీరు ఆలోచించాలి అందరు కార్మికులు. ఇంకా అయినా ముందుకు రాని కార్మికులారా, మీరు ఎందుకు భయపడతారు, ఎందుకు ఇంకా ఇంట్లో ఉంటారు? ఇప్పుడు 5 గంటల డ్యూటీ చేసి ఇంట్లో పోయి ఏం చేస్తారు మీరు? రండి ఒకసారి వచ్చి అందరం కలిసి మాట్లాడుకున్నారని మన బాధలు ఏంటివో చెప్పుకున్నారని ఎవరి గురించి ఆశపడేది మన వరకు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారి యొక్క ఆవేదన, వారి యొక్క కష్టాలు మనము ఇందాక విన్నాం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే గుర్తింపు ఎన్నికల జరిగితేనే మాకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని, ఆ తర్వాత కార్మిక హక్కులు ఏమేవైతున్నాయో అవి మేము పొందుకుంటామని వారి మాటలో తెలియజేశారు. వీరిని పట్టించుకోవడానికి అటు యాజమాన్యం కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఇంతకుముందు వచ్చి వరకు అండగా ఉంటానని చెప్పి వాగ్దానం మాత్రమే చేశారు. కానీ ఇదివరకు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక మీదటనైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఇకనైనా పట్టించుకొని వీరికి కావాల్సినటువంటి కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను వీరికి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు T9 న్యూస్. చూస్తూనే ఉండండి T9, ప్రతిక్షణం ప్రజాగర్జన.